చెప్పండి శ్రీన్ గారు, మీరు ఇంకా ఎటువంటి మీకు అంటే సేవ అంటే మీరు ఎటువంటి వారికి చేస్తారు, ఎవరు మిమ్మల్ని సంప్రదించవచ్చు? నేనండి ఒక 20 సంవత్సరాల ముందు నుంచే వాసవి క్లబ్ లో కూడా ఉన్నాను. ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడుని బట్టేసి మనం చేస్తూ ఉంటాం. మనకు వల్లగాని టైంలో మిగతా క్లబ్లు కానీ మీలాంటి వారి దగ్గర కానీ తీసుకొని వారికి వచ్చేటట్టుగా చూస్తుంటాం. ఓకే, మీకు మరి ఎవరెవరు మీకు రావచ్చు అంటే ఎవరు ఆపద ఉన్నటువంటి వారు, ఎటువంటి రకాల వారు, ఎలా సంప్రదించవచ్చు? ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ఎవరు రాదు సార్. ఏదైనా అవసరం ఉన్నది అంటే బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఈ మధ్య ఏంటంటే పెళ్లిళ్ళకి దానికి కొన్ని కరువులు ఉన్నాయని చెప్పి కూడా వస్తా ఉన్నారు. దాన్ని మనం సపోర్ట్ చేయలేం కాబట్టి ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి చేస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా ఒకటి కళ్ళు చనిపోయిందంటే మన బాలు గారు మామగారి దగ్గర తీసుకున్నాం, కార్ని బయటికి పంపించడం జరుగుతాం. ఇప్పుడున్న లయన్స్ క్లబ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా మనం కరోనా టైంలో మనకి ఇంటర్నేషనల్ నుంచి 5-6 లక్షల రూపాయల రా మెటీరియల్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్ ఇచ్చేసాం. అప్పుడు కొందామంటే కూడా డబ్బులున్నా దొరకట్లేదు. అలాంటి టైంలో తీసుకొని మనం చేయడం జరుగుతుంది. చాలా ఏదైతే అవసరం ఉందో అది పరిపూర్ణ చేయడం వరకు మనం అంతా సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా మీ యొక్క స్వీట్లకు సంబంధించినటువంటి ప్రధానంగా ఏంటి రహస్యం ఏంటి? ఎక్కువగా మీ డైమండ్ స్వీట్ కష్టమే సార్, ఏం లేదు, నాణ్యత, కేవలం నాణ్యత మీదనే మేము తీసుకొచ్చాం. అప్పుడున్న గవర్నమెంట్ మాకు B2B అని చెప్పేసి బిజినెస్ టు బిజినెస్ మన ఇండియా నుంచి స్లోవేనియా, UK కూడా మనం పంపించింది. స్మాల్ స్కేల్ అండ్ MSME దీని నుంచి వెళ్ళాం మేము. ఇంకా తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం భారతదేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాం సార్. మన దేశం అంటే చాలా వేస్తారు, చాలా దాంట్లో స్కీమ్ లో వేస్తారు. డ్రా తీసి మాది వచ్చింది, మన తెలంగాణ నుంచి మనది వచ్చింది. మేము వెళ్ళి తీసుకురావడం చేయడం కూడా జరిగింది. ఇంకా మీరు అప్పుడు మనకు మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అంత మన తీపి అంతర్జాతీయ దిశగా వెళ్ళిందని చెప్పేసి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. అక్కడున్న రాజు ఎవరైతే ఉంటారో మన దానికి సంబంధించిన వాళ్ళు, వారు అడిగారు వాట్ ఈస్ దిస్ ఏంటి సంగతి. అప్పుడు మేము అన్నమయ్య లడ్డని తీసుకెళ్ళాము, బాగా స్పందించి అక్కడ షుగర్ తీసుకొని తిన్నారు, చాలా బాగుందని ప్రశంసించారు. తయారు చేసిన మీ డైమండ్ దాదాపు అంతర్జాతీయ అక్కడ కూడా పెంచుడు. మిర్యాలగూడ పట్టణంలో డైమండ్ స్వీట్ అన్నా, డైమండ్ టీ అన్నా కానీ ఒక ప్రత్యేకత ఉండేది. ఇప్పటికి కూడా అది కొనసాగుతా ఉంది. ఇంకా కూడా వివిధ బ్రాంచులుగా ఏర్పాటు చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా వీరి స్వీట్ను కొనుగోలు చేసినట్లయితే ఎంతో రుచికరంగా, నాణ్యత ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. దాన్ని అందరూ కూడా స్వీకరించారు. ఓకే అండి శ్రీనివాస్ గారు, మీరు ఇప్పటికీ మిర్యాలగూడ పట్టణం వచ్చారు. మిర్యాలగూడ పట్టణ విశిష్టత ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ దాదాపు ఒక మినీ భారత్ గా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ విధంగా? ఇక్కడ ముందు ఉపాధి ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఉపాధి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మిల్లులు ఉన్నాయి, ఆసియాఖండంలోనే మిల్లులు ఉన్నాయి ఎక్కువ. ఆ మిల్లులలో పనిచేయడానికి కానీ, దాని చుట్టూ కూడా చూసినట్టయితే సిమెంట్ది కానీ, ఈ మధ్య కరెంటుది కానీ అన్ని రకాలుగా ఉంటుంది. మనకు మిర్యాలగూడ అంటేనే అన్నపూర్ణేశ్వర నిలయంగా మారింది. ఇప్పుడు కార్పొరేట్ అన్ని వచ్చిన తర్వాత కిరాణా గానీ మిగతా అన్ని కూడా కొంచెం తేడా వచ్చేస్తుంది. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. జీవన స్థితి కూడా చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉంటుంది? సామరస్యత కానీ, మత సామరస్యం అన్ని రకాలు కూడా బాగుంటుంది. అందరు కలుపుకొని పోతా ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇదే ఉండదు, అన్ని రకాలు కూడా బాగుంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి జీవిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకింత పేదలకు మీరు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ.